తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భారీ వర్షానికి నడి రోడ్డుపై పెద్ద హోర్డింగ్ కుప్పకూలిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ముంబై నగరంలో సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా ఉరుములు మెరుపులు గాలితో కూడిన వర్షం మొదలైంది. విపరీతమైన గాలి వలన ఒక్కసారిగా దుమ్ము ధూళి గాల్లో చేరి రోడ్లపై వాహనాలు కదలలేని పరిస్థితికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే నగరంలోని చెడానగర్, జింకానా రిక్రియేషన్ సెంటర్, పెట్రోల్ పంప్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న భారీ హోర్డింగ్లు పెట్టే టవర్ కొద్దిగా వాలడం మొదలైంది. ఒక పక్క రోడ్డుపై వాహనాలు వెళ్తుండగా మరోపక్క ఈ భారీ హోర్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఇంత పెద్ద హోర్డింగ్ కూలడంతో అక్కడ ఉన్న జనాలు భయాందోళనకు గురై పరుగులు తీశారు. హోర్డింగ్ పట్టంతో రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అయితే ఆ హోర్డింగ్ కింద కూడా కొన్ని వాహనాలు చిక్కుకున్నాయి. ఈ ఘటనలో హోర్డింగ్ కింద 100 మంది దాకా చిక్కుకుని ఉండవచ్చని, ఇప్పటికే సహాయక చర్యలు ప్రారంభించి 35 మందిని వెలికి తీశామని, వారంతా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని బీఎంసీ అధికారి పూర్ణిమా సాహ్ తెలిపారు. గోదావరి జిల్లాల్లో ఎవరూ ఊహించని విధంగా పోలింగ్ నమోదైంది. మహిళలు, వృద్ధులు, వికలాంగులతో పాటు ప్రతి ఒక్కరూ ఓపికగా క్యూలో నిల్చుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది శుభసూచకమని పలు స్వచ్ఛంద సంస్థలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అర్ధరాత్రి అయినా క్యూలో నిల్చుని ఓటు వేసి ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని తెలియజేశారంటూ ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 82.60% పోలింగ్ నమోదవగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలను పరిశీలిస్తే ఆచంట నియోజకవర్గంలో 82.80, పాలకొల్లులో 82.28, నర్సాపురంలో 84.38, భీమవరం 79.35, ఉండి 86.20, తణుకు 82.16, తాడేపల్లిగూడెంలో 81.86% ఓటింగ్ నమోదైంది. యువత సైతం ఆసక్తిగా పోలింగ్లో పాల్గొనడం అభినందనీయమని జిల్లా అధికారులు ప్రశంసిస్తున్నారు. బాలీవుడ్ క్వీన్ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసేటప్పుడు ఆమె వెంట తన తల్లి ఆశా రనౌత్, సోదరి రంగోలి రనౌత్ ఉన్నారు. నామినేషన్ వేయకముందు కంగనా మీడియాతో మాట్లాడారు. మండి వాసుల ప్రేమే తనను తిరిగి సొంత రాష్ట్రానికి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. సినిమాలో లాగా రాజకీయాల్లోనూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నానని కంగనా తెలిపింది. ప్రస్తుతం మండికి చెందిన మహిళలు విద్య, రాజకీయాల్లో మాత్రమే కాకుండా ఆర్మీలో ఉన్నారని కంగనా పేర్కొన్నారు. తన నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కంగనా రనౌత్ మాట్లాడుతూ మండి లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశానని చెప్పారు. మండి నుంచి పోటీ చేసే అవకాశం తనకు లభించడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. और हमारे लिए बहुत ही सौभाग्य की और गर्व की बात है कि हमारी जो मंडी की बेटी है, मुझे जो है वो मौका मिला है प्रत्याशी के रूप में भाजपा से, तो इसीलिए आप देख सकते हैं कि लोग बहुत ही उत्साहित हैं और एक त्योहार की तरह यहाँ पर जो है माहौल बना है। मैम, आप पहली बार चुनावी मैदान में हैं और आज नॉमिनेशन किया, तो ये जो आपने रोड शो में दृश्य देखा, क्या लग रहा है? 1 जून को जो मतदान होगा ये कन्वर्ट होगा वोट में? ये सारे वोटर्स हैं और ये सारे जो हैं देश के जो स्वर्णिम काल का एक इतिहास बन रहा है उसमें भागीदार हैं, उसमें हिस्सा लेने आए हैं, तो ये अवश्य ही एक ऐतिहासिक जीत होगी। मैम, आपने बॉलीवुड में परचम लहराया, अब राजनीति में पहली बार आप उतरे हैं, क्या बॉलीवुड जैसा इतिहास दोबारा दोहराएंगे? मुझे बॉलीवुड में भी बहुत सफलता मिली है और भारतीय जनता पार्टी जो है वो आज विश्व की सबसे बड़ी पार्टी है, उससे जुड़कर अवश्य ही यही उम्मीद है कि इस फील्ड में भी मुझे सफलता। 5 ఏళ్ల పాటు అడ్డు అదుపు లేకుండా అరాచకం సాగించిన వైసీపీ చివరికి పోలింగ్ రోజు అదే విధ్వంసకాండ కొనసాగించిందని టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య ఆరోపించారు. ఈ మేరకు ఆయన మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఎన్నికల్లో హింసకు పాల్పడిందన్నారు. మంత్రి పెద్దిరెడ్డి తన సొంత మండలం సదుంలోని బూరగమంద పోలింగ్ కేంద్రంలో టీడీపీ తరపున ఏజెంట్లుగా ఉండేందుకు వెళ్తున్న కార్యకర్తలను కిడ్నాప్ చేశారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాడులతో వైసీపీ నేతలు చెలరేగిపోయారని ఎన్డీఏ నేతలు మండిపడుతున్నారు. జగన్ హింసా రాజకీయాలను ప్రజలు తిప్పుకొట్టారంటూ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవటం కోసం, ధర్మాన్ని 4 పాదాల నడిచే విధంగా చూడటం కోసం, అన్యాయాన్ని ఎదిరించటం కోసం ఓటర్ మహాశయులందరూ కూడా తండోపతండాలుగా, నేను 7:15కి పామర్రుకి వెళ్తే పెద్ద క్యూలు ఉన్నారు అక్కడే. అంటే ఏ రకంగా ఓటర్ మహాశయులు చైతన్యవంతులైనారు, ఉత్తేజితులైనారు, ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నారనేది అర్థమైంది. అందుకే మీ అందరికి కూడా కూటమి తరఫున చేతులెత్తి నమస్కారం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున మా 3 పార్టీలు మీ ముందుకు వచ్చి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆశ పెట్టారు, ఆశపడలేదు. మీరు ప్రలోభ పెట్టారు, ప్రలోభ పడలేదు. మీరు
భయపెట్టారు మిమ్మల్ని, భయపడలేదు మీరు. కర్రలతో కొట్టారు మిమ్మల్ని, అయినా క్యూలో నుంచి బయటకు వెళ్ళలేదు. రాళ్ళు విసిరారు మీ మీద, రక్తం కారుతుంది మీకు, అయినా కూడా క్యూలు వదిలి వెళ్లకుండా ఓటు అక్కడ వేసి ఓటనే ఆయుధంతో వాళ్లకు బుద్ధి చెప్పేంత వరకు కూడా మీరు అంత మనోనిశ్చలతోటి మనోనిబ్బరంతో బాధలను కూడా దిగమింగి మీరు ఉన్న విధానం బహుదా ప్రశంసనీయం అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ మీ అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ప్రలోభాలకి లోను కాకుండా మీరంతా ధర్మం వైపు నిలబడి మంచి విజయాన్ని సాధించే దిశగా మీరంతా నిలబడినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. దేనికంటే ఒక అరాచక పాలనని ముగింపు పలకటానికి ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకొని ఒక ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో వెళ్తూ ఉందో దానికి మీరు లక్షలాది మంది, కోట్లాది మంది మీరు ఒక మద్దతు తెలపటం నిన్న జరిగిన ఓటింగే నిదర్శనం. దేనికంటే మంగళగిరిలో నేను ఉదయం 7 గంటలకు వెళ్తే ఇందాక రామయ్యన్న చెప్పినట్లు 7 గంటలకే బారులు తీరున్నారు. ఈవీఎంలు ఇంకా సెట్ కూడా చేసుకోకుండా వాళ్ళు ఇంకా పెట్టండి అని చెప్పి ప్రజల నుంచి ఎంత ఇదిగా వాళ్ళ రిక్వెస్ట్లు వచ్చినాయంటే 2 గంటలు, 3 గంటలు, 5 గంటలు కూడా నిలబడి ఓటింగ్ చేసిన పరిస్థితి. ఇంత ఉత్తేజంగా నిన్న కొన్ని చోట్ల గొడవలు సృష్టించినా కానీ కావాలని 4-5 ఆ టైంలో ఓటింగ్ పెరిగిపోతుంది, పర్సంటేజ్ పెరిగిపోతుంది, ఎక్కడో ఇదైపోతామని చెప్పి వాళ్ళు విచక్షణ కోల్పోయి ప్రవర్తించినా కానీ ఓట్లు మీరంతా కూడా నిలబడి ఓటు వేసినందుకు ఒక మంచి వైపు, ధర్మాన్ని వైపు మీరు చేయటం నిజంగా చాలా సంతోషం అనిపించింది. 150కి పైగా అసెంబ్లీ స్థానాలు, 25కి 25 పార్లమెంటు స్థానాలు సాధించేటటువంటి దిశగా ఒక తీర్పుని ఇవ్వబోతున్నారా అనేటటువంటి విధంగా ఏదైతే ఓటర్లు వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించారో దానికి కృతజ్ఞతలు తెలపాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మిత్రపక్షాలతో కలిసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ గడిచిన 45 రోజులు, 50 రోజులుగా ఎంతో సమన్వయంతో ప్రజల దగ్గరికి వెళ్ళటం, ప్రజలు ఆశీర్వదించిన తీరు, వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి అని మోడీ గారు చాటినటువంటి స్ఫూర్తిని తూచా తప్పకుండా ఇవాళ ఓటరు ఆంధ్రప్రదేశ్లో పాటించారు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా జరిగినటువంటి విధ్వంసకరమైనటువంటి పాలన ఏదైతే ఉందో, రాజ్యాంగేతర పాలన, రాజ్యాంగేతర శక్తుల ద్వారా నడిచిందా ఈ పాలన అనే దాన్ని ఎప్పుడూ వదిలించుకుందాం అనేటటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నప్పుడు ఒక కూటమిగా ఏర్పడి మిత్రపక్షాలుగా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి, రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన అవసరము, ధర్మవంతమైన నీతివంతమైన పాలన అవసరము అనేటటువంటి ఉద్దేశంతో 3 పార్టీలు కూడా మోడీ గారి గ్యారంటీ, బాబు గారి షూరిటీ, పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్, ఈ 3 కూడా ఇవాళ ప్రజలు ఆశీర్వదించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీలో ఊహించని విధంగా పోలింగ్ నమోదు, పోస్టల్ బ్యాలెట్ తో కలిపి 81% అంచనా వేసిన ఎన్నికల కమిషన్. హిమాచల్ ప్రదేశ్ మండి లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన హీరోయిన్ కంగనా రనౌత్, మహిళల్లో చైతన్యం కోసం కృషి చేస్తానంటూ స్పష్టం. ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీకి వర్ష సూచన, 19వ తేదీ నాటికే అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు వస్తాయన్న వాతావరణ శాఖ. సజ్జల వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్, ఎన్నికలు పూర్తయినా ప్రజలు నమ్మించేలా వ్యవహరిస్తున్నారని స్పష్టం. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.